హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం ఎవరైతే నొప్పుల సమస్యతో కండరాల నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, అదేవిధంగా మోకాలు నొప్పులు, నడుము నొప్పి ఇలాంటి నొప్పుల సమస్యతో పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి చింతగింజల పౌడర్ అనేది అత్యంత సపోర్ట్గా ఉండిపోతూ ఉంది. శుద్ధి చేసినటువంటి ఈ చింతగింజల పౌడర్ని ఉపయోగించడం ద్వారా మంచి మార్పును చూసినట్లుగా గతంలో ఉపయోగించిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ని తెలియజేయటం జరిగింది. శుద్ధి చేసిన ఈ చింతగింజల పౌడర్ని ఉపయోగించడం ద్వారా తక్కువ టైంలో మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం. అదేవిధంగా ఈ చింతగింజల పౌడర్తో పాటుగా నల్లేరు పౌడర్ని కలిపి ఉపయోగించిన వాళ్ళు, ఈ రెండు పౌడర్స్ని ఉపయోగించిన వాళ్ళల్లో మార్పు అనేది తక్కువ టైంలోనే మనం చూడటం జరిగింది. గతంలో వాళ్ళు కొన్ని రకాల మెడిసిన్స్ని ఉపయోగించినప్పుడు ఎలాంటి రిలీఫ్ వచ్చిందో ఈ శుద్ధి చేసినటువంటి నల్లేరు పౌడర్ కావచ్చు, చింతగింజల పౌడర్ కావచ్చు, వీటిని ఉపయోగించినప్పుడు కూడా మంచి రిలీఫ్ని చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ పౌడర్స్ని ఉపయోగించడం ద్వారా మృదులాస్థికి మంచి సపోర్ట్గా ఉండబోతూ ఉన్నాయి. గుజ్జు అరుగుదలకు సంబంధించి ఈ పౌడర్స్ అనేవి అత్యంత సహాయకంగా ఉండబోతూ ఉన్నాయి. ఎవరైతే జాయింట్ పెయిన్స్తో మోకాలు నొప్పి, నడుము నొప్పి ఇలాంటి నొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారు శుద్ధి చేసినటువంటి నల్లేరు కావచ్చు, చింతగింజల పౌడర్ని ఉపయోగించడం ద్వారా మృదులాస్థి మీద మంచి సపోర్ట్గా ఉండటంతో వాపు రాకుండా ఉండటం, నొప్పి అనేది కంట్రోల్లో ఉండటానికి ఇవి మంచి సపోర్ట్గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. గతంలో ఈ పౌడర్స్ని మన దగ్గర అనేక మంది ఉపయోగించడం జరిగింది. వాళ్ళు ఉపయోగించినప్పుడు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ని ఏం తెలియజేశారంటే, ఒక 2 నుంచి 3 నెలల పాటు ఈ పౌడర్స్ని ఉపయోగించడం ద్వారా నొప్పి విషయంలో వాళ్ళు మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. గతంలో నడవటానికి కూడా ఇబ్బంది పడిన వాళ్ళు ఒక 2 నుంచి 3 నెలల పాటు ఈ పౌడర్స్ని కలిపి ఉపయోగించడం ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి, కొంచెం దూరం నడవటానికి కూడా మంచి సపోర్ట్గా ఉన్నట్లు ఈ పౌడర్స్ గురించి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ని తెలియజేస్తూ ఉన్నారు. శుద్ధి చేసినటువంటి ఈ పౌడర్స్ని ఉపయోగించడం ద్వారా తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం. స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ని మీరు సంప్రదించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ పౌడర్స్ గురించి నొప్పుల సమస్యతో ఉన్నవాళ్ళు ఒకసారి ఈ పౌడర్స్ని ట్రై చేసి చూడండి. మీరు ఉపయోగించిన తర్వాత మీరు చూసినటువంటి మార్పుల్ని, మీరు పొందుకున్నటువంటి రిజల్ట్ గురించి కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసినట్లయితే మరో నలుగురికి సహాయకంగా ఉండబోతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. మహాబేరు విత్తనాలని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించాలో, అదేవిధంగా వాటిని ఉపయోగించడం ద్వారా పొందుకునేటువంటి ప్రయోజనాల గురించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా నొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి ఒక సిరప్ను పరిచయం చేస్తూ ఆ సిరప్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఉపయోగించడం ద్వారా పొందుకునేటువంటి ప్రయోజనాల గురించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే నొప్పుల సమస్య కావచ్చు, చర్మ సమస్యలు అయినటువంటి సోరియాసిస్ కావచ్చు, తామర కావచ్చు, దురదలు, దద్దుర్లు, చర్మం ఎరుపుగా మారటం, పట్టు లెగవటం ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలకు సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వైట్ హెయిర్ సమస్యతో, హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఒక 15 రకాల మూలికలతో చేసినటువంటి షుగర్ పౌడర్ను పరిచయం చేస్తూ సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే నరాల బలహీనతతో, నీరసం, అలసట, అలసిపోవటం, అదేవిధంగా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక, పవర్ అనేది లేక, శక్తి లేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముస్లి, శతావరి, గోక్షురా కావచ్చు, స్వర్ణభస్మం, అదేవిధంగా అత్తిపత్తి, దోలగుండి ఈ విధంగా సుమారుగా 35 రకాల మూలికలతో చేసినటువంటి క్యాప్సూల్స్ గురించి, పౌడర్ గురించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పౌడర్ని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఎవరైతే నొప్పుల సమస్యతో, బాడీ పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారో, చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, షుగర్ ప్రాబ్లం కావచ్చు, నరాల యొక్క బలహీనత, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేకపోవటం, అదేవిధంగా హెయిర్ ఫాల్ కావచ్చు, వైట్ హెయిర్ కావచ్చు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఈ వీడియోలో మనం శుద్ధి చేసినటువంటి చింతగింజల పౌడర్ని, నల్లేరు పౌడర్ని ఉపయోగించడం ద్వారా పొందుకునేటువంటి ప్రయోజనాల గురించి, గతంలో ఉపయోగించిన వాళ్ళు చూసినటువంటి మార్పుల గురించి,
ఈ వీడియో చూసిన మీరు ఈ పౌడర్స్ని ఉపయోగించిన తర్వాత మీరు చూసినటువంటి మార్పుల గురించి కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.